ఇంగ్లీష్ రాదు, ఏదో పాస్ అయిపోయాను. ఆ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళాను. ఫస్ట్ ఇయర్లోనే మాకు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉండేది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండేది. నిజంగా నాకైతే ఒక్క పదం ఇంగ్లీష్ రాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే టాపర్స్. అప్పుడు స్టేట్ బైఫర్గేట్ కాలేదు, ఒకటిగా ఉంది. హైదరాబాద్లో ఈస్ట్ మారేడుపల్లిలో ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. స్టేట్ వైడ్ వాళ్ళని టాపర్స్ ఆ కాలేజ్లో పెడతారు. నేను కూడా సెలెక్ట్ అయిపోయాను ఆ కాలేజ్కి. ఎలా సెలెక్ట్ అయ్యానంటే నా ర్యాంక్ ఎక్కడ ఉన్నా బీసీసీ కోటాలో నాకు ఆ సీట్ వచ్చేది. నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లోనే బోధిస్తున్నాను. ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఆ ఇంగ్లీష్ అయితే నాకు అర్థమే కాదు, ఏం చెప్తున్నారో ఒక్కటి కూడా అర్థమయ్యేది కాదు. నాకు అర్థం కాకుండా ఇబ్బంది పడుతూ అందరూ చాలా ముందు వెళ్తూ ఉంటే మా టీచర్కి నా మీద కోపం వచ్చి ఒక మాట అనేది ఏమైందంటే, ఒరే జాన్సన్, నీవు నెక్స్ట్ టైము నా ఇంగ్లీష్ క్లాస్లో కనబడకూడదు అని. అంతే. ఆ రోజు నుండి క్లాస్ పోవడమే మానేశాను. దేవుని ప్రజలారా, దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు 1995వ సంవత్సరం సేవకు పిలిచినప్పుడు నేను ప్రభువుతో అడిగిన మాట కూడా ఇదే. ఏమడిగా తెలుసా? ప్రభువా, నేనెవరు నన్ను సేవకు పిలవడానికి? నన్ను క్లాస్ టీచర్ ఫిట్ ఫార్ నథింగ్, నా క్లాస్కు నువ్వు రాకూడదు, ఎందుకు నువ్వు వస్తావన్నా ఎందుకు ప్రభువును పిలుస్తున్నావు? నేనెవడు ప్రభువా ఇంత పరిశుద్ధమైన పరిచర్య చేయడానికి? నేనెవరు ప్రభువా ఈ సేవ చేయడానికి? ప్రభుతో నేను అడిగిన ప్రశ్న కూడా నేనెవరు ప్రభువా? ఈ రోజు కొరకు ప్రభువుకి కొంతవరకైనా నమ్మకంగా సేవ చేయడానికి నన్ను ఎక్కువగా బలపరిచే మాట ఏంటో తెలుసా? నన్ను ఎక్కువ వెనకాల నుండి ఫోర్స్ చేసే మాట ఏంటో తెలుసా? దైవ ప్రజలు, నువ్వెవరురా నేను దేవుడు ఇంతగా ఎన్నుకున్నాడు? నువ్వెవరురా ఇంత సేవకు పిలిచాడు? నేను తిరుపతిలో 2 లూథరన్ చర్చిలు ఉంటాయి. ఒక చర్చి వెస్ట్, ఇంకోటి ఈస్ట్. నేను ఈ వెస్ట్ పారిష్ పాస్టర్ని. మా చర్చి ఎక్కడ ఉందంటే ఎస్ఎం యూనివర్సిటీ, పద్మావతి మహా, దాదాపు ఒక 10 యూనివర్సిటీస్ ఉన్నాయి తిరుపతిలో. వాటి మధ్యలో మా చర్చి ఉంటారు. మా చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసండి, దాదాపు 90% ఎవరంటే వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, వీళ్ళందరూ మా చర్చ్ అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు నేను చూసినప్పుడు నాలో ఎంత ఆనందం అంటే, ఎంత కృతజ్ఞత హృదయం అంటే, ప్రభువా నేనెవడు ప్రభువా? క్లాస్ టీచర్ నన్ను చూసి నువ్వు ఎందుకు నా క్లాస్కి వస్తామన్నా వాడిని నువ్వు ఎన్నుకొని ఇలాంటి వారికి పాస్టర్గా పెట్టి నేనెవడు ప్రభువా? నేనెవడు? నేనెంతటి వాడిని? నా స్థితి ఏంది? నా బ్రతుకేంది? నా జీవితం ఏంది? నేను ఎక్కడ పుట్టాను? ఎక్కడ పాస్టర్గా ఉన్నాను? ఎవరికి బోధిస్తున్నాను? ఇంతగా నన్ను హెచ్చించడానికి ఏ మంచి నాలో ఉందని నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా? ఏ మంచి ఉందని నువ్వు ఎన్నుకున్నా? ఏ గుడ్ క్వాలిటీ ఉందని నువ్వు ఎన్నుకున్నా? దైవ ప్రజలారా, అది ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఎప్పుడు రింగ్ అవుతూనే ఉండాలి. నేనెవడు? ఇంత మహిమకరమైన పరిచర్య చేయడానికి, ఈ మహిమకరమైన పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడానికి దైవ ప్రజలారా, ఈ యొక్క కీర్తనలో 103వ కీర్తనకి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయానికి చాలా పోలికలు ఉన్నాయి. కీర్తనలు 150 కీర్తనలలో 74 కీర్తనలు దావీదు రాసినప్పటికీ, దావీదు రాసిన కీర్తనలన్నీ కూడా దేవుణ్ణి స్తుతించేవిగా, దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకునేవిగా మనకు కనబడుతుంటాయి. దైవ ప్రజలారా, ఎందుకు దావీదు నేనెవడు ప్రభువా అన్నాడు? ఎందుకు దావీదు నా కుటుంబం ఏర్పడేది అన్నాడు? ఎందుకు దావీదు నా అంతరంగంలో నా సమస్తమా దేవుణ్ణి స్తుతించు అన్నాడు? మామూలుగా నా ప్రాణం అనేసి అంతటా ఆగకుండా అంతరంగంలో నా సమస్తమా, డీప్ డౌన్ ఇన్ మై హార్ట్, దేవుని స్తుతించు. ఏం చేసిన దేవుడు?
ఏం చేశాడు ప్రభు ఇంతగా ఆయన తన జీవితాల గురించి మాట్లాడుతూ నేను ఒక 3 రీజన్స్ మీకు తెలిసినవే గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకు దావీదు ఈ మాటల్ని ఇంతగా నన్ను హెచ్చించడానికి అన్న పదాలు ఎందుకు దావీదు వాడాడు, దాని ద్వారా దావీదు ఎలాంటి 3 బాధ్యతలు కలిగి ఉన్నాడు అన్న విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జస్ట్ ఇట్స్ రిమైండింగ్. ఇది మనందరికీ చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి మనకి తెలిసినప్పటికీ కూడా 3 రీజన్స్ అనడానికి 3 కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. 103వ కీర్తన అయితే ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఒక 3 రీజన్స్ ని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు రాజు. దేవుడు సౌలుని పైన సింహాసనం కింద దించి దావీదుని రాజుగా ఎన్నుకునే సందర్భంలో సమూయేలుని యెషయా ఇంటికి వెళ్ళమంటారు. యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు దైవ ప్రజలారా మనకు తెలుసు, నీ కొడుకులందరూ నిలబెట్టవయ్యా, దేవుడు ఒక రావని అభిషేకించాలనుకున్నప్పుడు తండ్రి అందరిని నిలబెట్టారు. ఇక్కడ చాలా వేదనకరమైన కార్యం ఏదో తెలుసండి ఈ సంఘటనలో. వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా వేదనకరమైన కార్యం ఏంటంటే సమూయేలు యెషయా కుమారులలో ఒకరి రాజును అభిషేకించాలని వెళ్ళినప్పుడు లైన్గా నిలబెట్టడం మొదటి కొడుకు ఎలీయాబును నిలబెట్టారు. ఎలీయాబును చూసినప్పుడు సమూయేలు గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, యాజకుడు. ఆయన ఎలీయాబుని యొక్క ఆకారాన్ని లేకపోతే ఆయన రూపాన్ని చూసి ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడంటే దేవుడు ఏర్పరచుకున్నవాడు వీడే అని కూడా అనలేదు. ఇది మీరు గమనించాలి. అక్కడ రాయబడిన ఆ మాట నన్ను చాలా బాధపరిచింది. ఏం బాధపరిచిందంటే దేవుడు నిజముగా ఏర్పరచుకున్నవాడు, కోరుకున్నవాడు వీడే అంటారు. నిజముగా ఆ మాట నన్ను చాలా బాధేసింది. ప్రవక్త దేవుడు సాతాన్ని ఎలా అతని దృష్టిని మార్చాడు కూడా. ఎలీయాబు చూసి సమూయేలు 100 మార్కులు వేశాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరికి ప్రవక్త 100 మార్కులు వేశాడో వాడిని చూసి దేవుడు ఎన్ని మార్కులు వేశాడంటే 0 మార్కులు వేశాడు. ఇక్కడే సేవకులను పొరపాటు పడేది చాలా జరిగారు. మన కనబడేవి దేవుని చిత్తంగా, మన కనబడేవి దేవుని ప్రణాళికలో భాగంగా. కొంతమంది అంటారు, మా చర్చి ఒక అమ్మాయి వచ్చి, సార్ ఇది దేవుని చిత్తం సార్, ఈ అబ్బాయిని చేసుకోవడం అనేది. 2 సంవత్సరాల తర్వాత ఇది సాతాను చిత్తం సార్ అని 2 years అక్కడ బల్ల బుద్ధి చెప్పిన ఏమైపోయింది? నేను ఎదిగి చెప్తున్నాను మాటలు. సాతాను చాలాసార్లు మన దృష్టికి దైవ కార్యాలని సాతాను కార్యాలని దేవుని కార్యాలుగా చూపెడతాడు. చాలా చాలా సేవలో కూడా, సేవ పరిచయంలో కూడా అట్లా చాలా మంది ఉన్నారు. యోషువ కానీ, యోనా కానీ, అబ్రహాం కానీ, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఓకే, ముందుకు వాళ్ళందరూ వేసిన తర్వాత